వెల్కమ్ టు ఫైండ్ హౌస్. ఈరోజు నేను ఎక్కడున్నానంటే రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేసే 6 లేన్ విజయవాడ హైవేలో అయితే ఉన్నాను. ప్రెజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి అబ్దుల్లాపూర్మేట్ అనమాట. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి అబ్దుల్లాపూర్మేట్ వచ్చేసి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక 2 కిలోమీటర్స్ లోపల కవాడిపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్ మనకి రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. మనకి ఈ కవాడిపల్లి విలేజ్లో డైరెక్ట్ కంపెనీ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి, హెచ్ఎండిఏ ప్లాట్స్ అండి. నేను మీకు అక్కడ ప్రాజెక్ట్ దగ్గర అయితే నేను వెళ్ళి మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను కవాడిపల్లి అనే విలేజ్లో ఉన్నాను. ఈ రోడ్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మనకి అబ్దుల్లాపూర్మేట్ నుంచి ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి మనకి కొత్తగా వేస్తున్న భద్రాచలం, మనకి తారామద్దిపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కాంచి మనకి కొత్తగా మనకి భద్రాచలం వెళ్ళే రోడ్ అయితే జరుగుతుంది. ఈ రోడ్ వచ్చేసి ప్రెజెంట్ 60 ఫీట్ రోడ్ అనమాట. మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్. ఈ రోడ్కి జస్ట్ 100 మీటర్ లోపలికి మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఎస్ఆర్ఆర్ గ్రూప్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అయోధ్య నగర్. ఏదైతే నేను మీకు చెప్పానో నేను ప్రాజెక్ట్లో అయితే ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్ అండి. అందులో ఒకటి మనకి 70% వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తున్నాయి. ఇది వచ్చేసి డైరెక్ట్ కంపెనీ ప్లాట్స్ అండి. ఈ ప్లాట్స్కి సంబంధించిన డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ అన్నీ కూడా నేను ఈ ఫుల్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 3.5 ఎకర్స్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మీరు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్స్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఎంటైర్ ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాల్, 30 and 40 ఫీట్ సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఇలా డెవలప్మెంట్స్ అయితే అన్నీ కంప్లీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసి కూడా 1 మంతే అవుతుంది. 1 మంత్లో కూడా డెవలప్మెంట్స్ అయితే చాలా స్పీడ్గా అయితే డెవలప్మెంట్ అయితే చేశారు. అలాగే మనం ఈ ప్రాజెక్ట్ నుంచి చూస్తే పక్కనే మనకి ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసిన కంపెనీ వచ్చేసి ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అయోధ్య నగర్. అయోధ్య నగర్ అని ఎందుకు పెట్టారో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే 470 సంవత్సరాల పురాతనమైన రామాలయం టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. మన ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే ఉంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో అందుకే ఈ ప్రాజెక్ట్కి అయోధ్య నగర్ అని పెట్టారు. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట నుంచి ఈ ప్రాజెక్ట్కి జస్ట్ 5 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. అలాగే రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా, రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈ ప్రాజెక్ట్కి జస్ట్ 3 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి మెట్రో ఎక్స్టెన్షన్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ వరకు అయితే ఉంది. అండ్ అలాగే 6 లేన్ విజయవాడ హైవేకి కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రైవ్లో ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి చుట్టూ కూడా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. లాజిస్టిక్ హబ్ ఉంది, అలాగే ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. వీటి వల్ల మనకి దగ్గర ఒక 10,000 ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో అప్రిషియేషన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకునేటట్టే కూడా ఉంది. చుట్టూ కూడా ఇండ్లు ఉన్నాయి. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే 25,799 అయితే కోట్ చేస్తున్నారు. అప్ టు 70% వరకు అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, సైట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న కంపెనీ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.